అవినీతిలో టాప్గా నిలిచింది ఎవరో తెలుసా? సబ్ రిజిస్ట్రార్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. దానికి అనుబంధంగా ఉండేటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసు అవినీతిలో టాప్గా నిలుస్తుంది. అది కూడా ఎక్కడ? రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు కొంతమంది రకరకాల జిమ్మికలు చేసి అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ విజిలెన్స్ ఈ మధ్యకాలంలో 52 కేసులు పెట్టింది వీళ్ళ మీద. అయినా వాళ్ళ తీరులో ఏమాత్రం మార్పు రాదు. ధరణి పోర్టల్ని చూపించి రకరకాల జిమ్మిక్కులు చేస్తూ స్టాంప్ డ్యూటీ తగ్గించడం, లేదంటే భూముల విలువ తగ్గించడం, లేదంటే నకిలీ స్టాంపులు ఉన్నప్పటికీ కూడా నకిలీవని తెలిసినప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేయటం, లేదా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసి కూడా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయటం, ఇలా రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్, పార్క్ స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనికి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో 52 కేసులు పెట్టారు. ఈ 52 కేసుల్లో 52 రకాల సబ్ రిజిస్ట్రార్ లీలలు కనిపించాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పుడే కొత్తగా జరుగుతున్నటువంటి అవినీతి కాదు. ఏసీబీ విజిలెన్స్ వాళ్ళు దాడులు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం అవినీతిని తగ్గించుకోవట్లేదు, అవినీతిని మానడం లేదు. కోర్టులోకి వెళ్ళి కోర్టులో అవినీతి చేసిన ఒప్పుకున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కూడా మళ్ళా విధులకు హాజరై సస్పెన్షన్ ముగిసిన తర్వాత మళ్ళీ యథాతథంగా అవినీతికి పాల్పడ్డాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామం. ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బుల్ని వాళ్ళు సొంత జేబుల్లోకి వేసేసుకుంటున్నారు. అందుకే లీకేజీలను అరికట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రజల మీద భారం వేయాలి, మీకు జీతాలు ఇవ్వాలంటే, లేదా మీకు బచ్చాలు ఇవ్వాలంటే, లేదంటే పెన్షన్లు ఇవ్వాలంటే, ప్రజల మీద భారం లేకుండా మీకు అన్నీ అందాలంటే లీకేజీలని మీరే అరికట్టండి అని చెప్పి టార్గెట్ పెడుతున్నారు. మరి ఇలాంటి కదా లీకేజీలు